ఇది చేసినటువంటి పని చెడ్డది అని మేము మనం, కానీ దాంట్లో కేంద్ర ప్రభుత్వం సాయం కూడా చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు సాయం చేయకుంటే మీరు అమలు చేయగలుగుతుంటారు, ఆ విషయం కూడా చెప్పాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లై విషయంలో ఏ రకంగా మీకు సాయం చేస్తున్నదో తెలుసు. దబనం, సూది, అదేవిధంగా సుతిలి, ప్రతి ఒక్క విషయాన్ని బ్యాంకు నుంచి మీరు లోన్ లేపితే దానికి వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వమే కడుతున్నది. ఈ రకంగా ఇంత గొప్పగా సాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాట వరుసకు కూడా మీరు మాట్లాడే ప్రయత్నంలో లేరు అని అంటే ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు. కానీ మొత్తానికైతే నీ దండం పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో పురుడు పోసుకుంది. కానీ ఇది పార్లమెంటులో కుళ్ళ కుడుతందుకు అటో ఇటో అన్నాడు. కానీ ఎందుకంటే అంటనే ఉండు శంకర్ అన్న, మీరు బీసీలలో ముస్లింలు ఎందుకు కలుపుకున్నారు, ముస్లింల కథ ఏంది బీసీలలో అని అప్పుడే గాలం వేసిండు. ఇక అది మరి ఎక్కడైతుందో ఏం దాగపోతుందో ఏం కథో కానీ మొత్తానికైతే చూద్దాం మరి రేపు ఈ రిజర్వేషన్ల కథ ఏడుకొస్తుందో ఏమన్నా. నాకైతే కొద్దిగంతా ఏదో గది కథ.